కూడా నా నమస్కారాలు అభినందనలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనుకున్న విధంగానే ఈ బడ్జెట్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ అన్ని విధాల రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపడడం లేదు. ఈరోజు గవర్నర్స్ అడ్రస్లో మాట్లాడినప్పుడు కానీ, అదే మరి బుగ్గన ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కానీ 129 అష్యూరెన్స్ ఇచ్చాం, 77 నెరవేర్చాం, 90% పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసిన 129కి 77 చేస్తే ఆ లెక్కలు ఒక్కసారి బుగ్గన గాని లెక్కేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకుంటే 59.6%. అదే సమయంలో వీళ్ళు ఉదరగొడుతూ తప్పుడు సమాచారం ప్రజలకు పంపిస్తూ చెప్పిందే చెప్తూ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నాను. ఈసారి అసెంబ్లీలో మీరు చూస్తే అన్నింటికంటే ముఖ్యంగా కరోనా వైరస్ మీద చాలా శ్రద్ధ పెట్టవలసిన ఈ ప్రభుత్వం లెక్కలేనితనంతో ముందుకు పోతున్నారు. ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోయింది. అన్ని అనుకున్న విషయాలన్నీ కూడా ఎక్కడికక్కడ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. అమెరికా లాంటి అగ్రదేశం, యూరోప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈ కరోనా వైరస్ చిక్కుకొని ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళకుండే మామూలుగా అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. అలాంటి దేశాలు కూడా ఈరోజు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఒక పక్క మానవత, ప్రజల ప్రాణాలు, ఇంకొక పక్కన ఆర్థిక ఇబ్బందులు, ఈ రెండు ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు పోయే పరిస్థితి. ఈరోజు మన దేశంలో చూస్తే డాక్టర్స్కి కరోనా వచ్చింది, పోలీసులకు వచ్చింది, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ కరోనా వైరస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరైతే ఫీల్డ్కి వెళ్ళి పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజలకు సమాచారం అందించాలనే ఆవేశంతో ఫీల్డ్కి పోయిన వాళ్ళు కూడా చాలామంది ఈ కరోనా వైరస్ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మైగ్రేషన్ లేబర్, కొన్ని కోట్ల మంది మైగ్రేషన్ లేబర్ ఈరోజు గ్రామాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ప్రధానమైన నగరాల నుంచి అన్ని కూడా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొక పక్క మనం చూస్తే ప్రపంచంలో ఇప్పటికే ఇవన్నీ కూడా ఒక చాలా వరకు భయంకరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్న విషయంగా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు నేను చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. కనీసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు మాస్కులు పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఒక అసెంబ్లీ ద్వారా ఎలాంటి సంకేతాలు ప్రజలకు మనం ఇస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనకు రిపోర్ట్ అయ్యేది 4-5% రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ అయ్యేట్లో ఏవైతే హాస్పిటల్ అయ్యేది ఒక 5% వస్తున్నాయి సీరియస్గా ఉంటాయి. అందులో <3% చనిపోతున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఢిల్లీ లాంటి రాజధానిలో ఈరోజు బెడ్స్ లేకుండా రోగులు చాలా అవస్థపడే పరిస్థితి వచ్చింది. అక్కడ నుండే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వాళ్ళకి తప్ప ఎవరికి ఇక్కడ హాస్పిటల్లో ప్రవేశించిన వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని హాస్పిటల్స్ అయితే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివి వచ్చినప్పుడు ఈరోజు మనం ఒకసారి చూస్తే
ఇది మన దేశంలో మే 8న 56,000 ఉంటే జూన్ 9కంతా 2,60,000 అంటే 5 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు 3,40,000 అయింది. ప్రతి ఒక్క నెలకు 5-6 రెట్లు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. మనం ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా గ్రో అయ్యే కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. మన తర్వాత అమెరికా ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత బ్రెజిల్ ఉంది. 11,000 చిల్లర కేసులతో మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మొట్టమొదటి కూడా చాలా చురుకున ప్రవర్తన చేశారు. బ్లీచింగ్ పౌడర్ సరిపోతుంది, లేకపోతే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని ఒక తప్పుడు సంకేతాలను ప్రజలకు ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయవలసిన ప్రభుత్వం, బాధ్యతతో ప్రవర్తించవలసిన ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. అదే ఈరోజు అసెంబ్లీలో కూడా ఇది వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈ సమస్య వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను. అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ప్రెస్ను కూడా అడ్రస్ చేశాను, ప్రజలకు కూడా చెప్పాను. జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, మీలో ఇమ్యూనిటీ ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలని అనేక సార్లు నేను ప్రజలను అప్రమత్తం చేశాను. అదే సమయంలో ఈరోజు మనం చూస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా మాస్క్ లేకుండా ఎవరు తిరగద్దండి, మాస్క్ అనేది కంపల్సరీ అని పదే పదే చెప్పిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు దీన్ని పూర్తిగా విస్మరించడం చాలా దురదృష్టకరం. ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం మొత్తం కరోనా ముందు రోజులు రావాలంటే అంత సులభం కాదు. కరోనా సమయంలో ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, ఒక వ్యవస్థ కానీ కరోనా బారి నుంచి నష్టం ఎంత తగ్గించుకోగలిగితే భవిష్యత్తు అంత ఉంటుంది. అది కరోనా తర్వాత దానికి నాంది పలికే పరిస్థితి వస్తుంది. ఈరోజు కేరళ మన దేశంలో బెటర్గా చేయగలిగారు. వియత్నాం 9 కోట్ల జనాభా ఉంటే ఆ దేశంలో ఒక్కరు కూడా కరోనాలో చనిపోలేదంటే దానికి వాళ్ళు తీసుకున్న జాగ్రత్త చర్యలు, ఇలాంటి కొన్ని దేశాలు కూడా మనకు ఎగ్జాంపుల్ కనపడుస్తున్నాయి. మనం కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోతే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంది. రెండో పక్కన దీనివల్ల ఇంకొక పక్కన కూడా ఆర్థిక వ్యవస్థను కూడా ఏం చేయాలని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మొట్టమొదటి నుంచి కూడా నేను మాట చెప్పాను, వర్చువల్ వర్కింగ్, జూమ్ కాన్ఫరెన్స్ ఇవన్నీ పెట్టుకుని పనిచేయాలి. డిజిటల్ సోషలైజేషన్, అందరితో సంబంధాలు పెట్టుకోవాలి. అదే సమయంలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడికక్కడ సంబంధాలు మాత్రం టెలిఫోన్ ద్వారా, జూమ్ ద్వారా మాట్లాడుకోవాలి. ఇంకొక పక్కన ఏదైతే పీపీలు ఉన్నాయో ఎవరు బయట వెళ్ళినా, ఏ పని మీద పోయినా మనం ప్రాపర్ ప్రొటెక్షన్ పెట్టుకొని వెళ్ళాలి. పర్సనల్ ప్రొటెక్షన్ పూర్తిగా పెట్టుకొని మనం వెళితే తద్వారా మనం కరోనా బారి నుంచి కాపాడుకున్న అవుతాం, మన కుటుంబాన్ని కాపాడుకున్న అవుతాం, మన సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైనా సరే విచ్చలవిడిగా తిరిగితే అది మీ ఒక్కరికే పరిమితం కాదు. ఇది మనందరికీ అన్నోనిది. మనకు తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు, ఎవరిలో కరోనా ఉందో తెలియదు. అతనికి కూడా ఆ లక్షణాలు కనపడకపోయినా అతనికి కరోనా వచ్చి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయొచ్చు. అతనికి మాత్రం లక్షణాలు తెలియకుండానే మళ్ళా కనుమరుగే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదే మరి ఈ ప్రభుత్వం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 10వ తరగతి పరీక్షలు పెడతామంటారు. 10వ తరగతి పిల్లలను మనం చూస్తాం, చిన్న పిల్లలు ఆడుకునే వయసు. వాళ్ళు కరోనాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించే పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి సమయంలో అటు తమిళనాడు కానీ, తెలంగాణ కానీ 10వ తరగతి పరీక్షలు పెట్టకుండా వాళ్ళు అనౌన్స్ చేశారు. మీకు ఎందుకు బేసిక్ అని అడుగుతున్నా, పిల్లల పైన ఎందుకు మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఈరోజు తల్లిదండ్రులందరూ భయపడిపోతున్నారు, పిల్లలు ప్యానిక్ అవుతున్నారు. బయట రావాలంటేనే భయపడే ఈ పరిస్థితిలో
ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఇమ్మీడియట్ గా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రి మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ మంత్రిని చూస్తే నాకు కూడా జ్ఞాపకం వస్తుంది. ఏదైతే ఆయన పొగడ్తలకు అంతు లేకుండా పోయింది. భట్రాజు పొగడ్తలు ఉన్నాయి, వీళ్ళే పుట్టినట్టు, వీళ్ళే చేసినట్టు, ఏదో చేసేస్తా ఉన్నట్టు, కడవలు అడ్డం పడతా ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను కొన్ని విషయాలు ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చి తర్వాత మిగిలిన విషయాలను మాట్లాడతాను. ఈరోజు మనం చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 18-19లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 19,976 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కొస్తే ఈరోజు 19-20లో 12,845 కోట్లు ఖర్చు పెట్టినట్టు, అది కూడా రివైజ్, నాట్ యాక్చువల్. సగం కూడా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టే పరిస్థితులు లేవు. ఓదర కొడుతున్నారు, అప్పు చేశారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 18-19 వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి నుంచి బైఫర్కేషన్ లో వచ్చిన అప్పులతో కూడా కలుపుకొని 2,57,000 కోట్ల రూపాయల అప్పులు వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు ఈ సంవత్సరం 3,02,000 కోట్లకైనా, నెక్స్ట్ ఇయర్ కి 3,50,000 కోట్లు అయినాయి. దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెంచేశారు. అది కూడా ఇప్పుడు ఉండేదాన్ని బట్టి ఇంకా ఎంత పెరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈరోజు మీరు ఇచ్చిన లెక్క ప్రకారం అగ్రికల్చర్లో 18-19 8,123 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే, ప్రభుత్వం ఖర్చు పెడితే, మీరు 19-20లో 5,986 కోట్లు ఖర్చు పెట్టారు. మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఖర్చు పెడుతున్నాం, లేకుంటే నేచురల్ కెలామిటీ ఖర్చు పెడుతున్నాం, భరోసా ఇచ్చాం, ఊర్లో ఏదో చేస్తున్నాం, పెద్ద ఇది చేస్తున్నాం అని చెప్పే మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 18-19లో ఇరిగేషన్కి 13,988 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, మీరు ఈ సంవత్సరం చూస్తే అది కూడా రివైజ్డ్ ఎస్టిమేట్ మాత్రమే 4,900 కోట్లు. 54 ప్రాజెక్టులో 14 మీరు పూర్తి చేశారు. 4 ఏళ్లలో ప్రాజెక్ట్స్ అన్ని మీరు పూర్తి చేస్తారని. ఎట్లా చేస్తారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 18-19లో రాష్ట్ర ఆదాయం మొత్తం కలిసి 1,14,670 కోట్ల రూపాయలు వస్తే ఈరోజు అది 1,10,500 కోట్లు తగ్గిపోయింది. ఆదాయం లాస్ట్ ఇయర్ మనకు కరోనా వైరస్ లేదు. కరోనా వైరస్ వచ్చింది మార్చి 22-23 తర్వాతనే వచ్చింది. అప్పటికే మీకు ఇది 4,000 కోట్ల రూపాయలు తగ్గిపోయి మీరు అప్పులు తీసుకొచ్చారు తప్ప ఎక్కడ కూడా మీరు ఆదాయం పెంచుకునే మార్గం ఆలోచించలేదు. ఈ సంవత్సరం ఇంకా భయంకరంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో 54 లక్షల పెన్షన్ ఇస్తే 10 మీరు మాట్లాడతారు 40 లక్షలు ఇచ్చారు. అంటే ఒక తప్పు చెప్పి 10 సార్లు 100 సార్లు 1000 సార్లు చెప్తే అది ఒప్పైపోతుందనే భ్రమలో మీరు ఉన్నారు. కానీ మీరు అధికారంలో ఉన్నారనే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పులు చెప్పడం, తప్పుల్ని మళ్ళీ వల్లించడం అది మీకు విశ్వసనీయత లేనట్టు. మీ విశ్వసనీయత లేనప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు ఎవరో నంబర్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా పెన్షన్ ఆ రోజు తెలుగుదేశం పార్టీలోనే 200 రూపాయలు 1,000 రూపాయలు చేసి తర్వాత 2,000 రూపాయలు చేస్తే 10 మేము ఈ నుంచి 2,200 రూపాయలు 2,250 రూపాయలు చేస్తామని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే ఇది మీ దివాలా కోరుతనం కాదా అని అడుగుతున్నాను. మీరు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇవ్వండి, ఇచ్చి ప్రజలు మొక్కు పొందండి తప్ప మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఈ 1 ఇయర్లో ఏం చేశారంటే మ్యాసివ్
విధ్వంసం, పెద్ద ఎత్తున విధ్వంసానికి నంది వెలిగారు. ప్రజా వేదిక కూల్చారు. 9 కోట్ల రూపాయల ప్రజాధనమని ఏదో దానికి ఉపయోగించుకోండి. కనీసం ప్రజా వేదిక కూల్చి దగ్గర దగ్గర 11 నెలలు అవుతా ఉంటే, ఇప్పటికి కూడా 11-12 నెలలు అవుతా ఉంటే, ఇప్పటికి కూడా ఆ డెబ్రీస్ కూడా తీయలేకపోయారంటే మీ యొక్క దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. అంటే మీ పైశాచిక ఆనందమైంది ఏంటి? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ దగ్గర ఉంది. ఆ రోజటి నుంచి ఈ రోజు అచ్చెన్నాయుడి అరెస్ట్ వరకు వీళ్ళు చేసిన కార్యక్రమాలు చూస్తే చాలా దుర్మార్గంగా తయారైపోయినాయి, చాలా బాధాకరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, భౌతికంగా నేను లేకున్నా భారత రాజ్యాంగ రూపంలో ప్రజల గుండెల్లో బతికే ఉంటాను. రాజ్యాంగాన్ని చంపినప్పుడు నేను చనిపోయినట్లు. అంటే చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటి రాజ్యాంగం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు రాజారెడ్డి రాజ్యాంగం లేదు, పులివెందుల పంచాయతీ లేదు, ఇష్టానుసారంగా చేయడానికి కుదరదు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఒక లెజిస్ని ఇచ్చారు. పార్లమెంట్స్ కానీ, అసెంబ్లీలు కానీ, చట్టసభలు, దీనికి అనుగుణంగా ఎగ్జిక్యూటివ్. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్లో కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ కొన్ని సర్వీసులను ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టారు, ఏవైనా ఇలాంటి పరిస్థితులు వచ్చి ఇష్టానుసారంగా చేస్తారు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండాలి, సర్వీస్ రూల్స్ కూడా రెగ్యులేట్ చేయాలి, ఎవరు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు. ఇంకొక పక్కన రాజ్యాంగంలో చట్టాలు చేసుకునే అధికారం ఇచ్చారు, ప్రజలకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు, కేంద్రం రాష్ట్రం ఎంతవరకు చట్టాలు చేయించునో అవన్నీ డిఫైన్ చేశారు. ఎవరైనా దీన్ని ఎక్సీడ్ అయినప్పుడు జ్యుడిషియల్ ఇంటర్వ్యూ అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రెస్ ఉంది. ప్రెస్ అనేది 4th ఎస్టేట్ కింద ఎవరు ఎక్సెస్ చేసిన, అధికారులు చేసిన, రాజకీయ నాయకులు చేసిన, లేకుంటే పాలసీలో తప్పున్నా, ప్రజలకు ఇబ్బంది ఉన్నా ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసే బాధ్యత ప్రెస్ తీసుకుంటారు. ఏమైనా ఇవన్నీ జరుగుతున్నాం. ఈరోజు ఎక్కడ రష్య ఉంది? అడుగడుగునా ఉల్లంఘన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు 9 మందిని చంపేశారు. 7 మంది వీళ్ళ భయానికి భయపడిపోయి దిగ్గుది లేకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. 293 దాడులు, 247 ఇళ్లు కూలగొట్టారు, 170 ఆస్తులను ధ్వంసం చేశారు. సోషల్ మీడియా పైన ఎవరన్నా పెడితే 164 తప్పుడు కేసులు పెట్టారు, 169 మంది ఉద్యోగాలు చేశారు, 1282 కేసులు వచ్చాయి. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పల్నాడులో 545 మంది ఆ ప్రాంతంలో పెట్టి వెళ్ళిపోయారు. అందులో 121 మంది ఎస్సీలు ఉన్నారు. చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇచ్చాం, బాధితుల పునరావాస కేంద్రం పెట్టాం. మామూలుగా ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు పెడతారు తప్ప కడాన ప్రభుత్వ బాధితుల కోసం ఒక పునరావాస కేంద్రం పెట్టిన చరిత్రలో భారతదేశంలో ఇదే మొదటిసారి. ఎమ్మెల్యేల పైన 60 మంది పైన సీనియర్ నాయకులు అందరి పైన కేసులు పెట్టారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 అందులో మీరు చూస్తే 13 మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు, ఇంకో పక్క అదర్స్ పైన 31 మంది. ఎమ్మెల్యేల పైన కేసులు, ఎమ్మెల్సీల పైన కేసులు, మాజీ శాసనసభ్యుల పైన కేసులు, ముఖ్యమైన నాయకుల పైన కేసులు, కేడర్ పైన కేసులు. కడా పెళ్లికి పోతే, ఎవరో పిలిస్తే పెళ్లికి పోతే, పెళ్లికి పోయారని లీడర్స్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు. నేను హాస్పిటల్ ఎర్రన్నాయుడు మన అచ్చెన్నాయుడిని చూస్తాను, అక్కడికి వెళ్తే ఎవరో వచ్చి నా పైన కేసు పెట్టమంటారు. అంటే మీది ఉన్మాదమా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఎక్కడికక్కడ మీరు చేసిన పనులని చూస్తే
తెలుగుదేశం పార్టీ నాయకుల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని, కృంగదీయాలని మీరు ప్రయత్నం చేసి మీ యొక్క దౌర్జన్యానికి, మీరు చేసిన తప్పుడు విధానాలకి కోరడు శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. చింతనేని ప్రభాకర్ పైన 20 కేసులు పెట్టారు. చంద్రమోహన్ రెడ్డి పైన 43 సంవత్సరాల మునుపు ఆయన ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ మీద ఎవరో నాదంటే ఒక కేసు పెడతారు. అది మరి వాసుపల్లి గణేష్ కుమార్, రామకృష్ణబాబు, రామానాయుడు, జవహర్, అఖిలప్రియ, లేకుంటే కోలా రవికుమార్, ఎరపతి శ్రీనివాసరావు, రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఇలాంటి అందరిపైన కేసులు పెట్టారు. ఒక పక్కన కేసులు పెట్టి కుంగదీయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆ విషయాలు కూడా నేను మాట్లాడతాను. ఇంకొక పక్కన సుధాకర్ రావు అనే వ్యక్తి, ఆయన అడిగింది ఏంటి, నాకు ఒక పీపీఈ అన్నాడు. నాకు మాస్క్ ఇవ్వండి, నేను హ్యాపీగా పనిచేస్తాను. మాస్క్ లేకపోతే వస్తుంది, ఈ కరోనా వైరస్ వస్తుందని భయం ఉందంటే అతన్ని సస్పెండ్ చేసి వెంటాడి కడాన అతను తాగుబోతని చెప్పాలని ప్రయత్నం చేసి కడాన అతన్ని పిచ్చోడి కింద చేసి హాస్పిటల్ చేరిస్తే ఇప్పుడు సోమోటు తీసుకుని హైకోర్టు అతని ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నాయి, అతనికి అనవసరంగా అన్యాయం జరిగిందని న్యాయం కోసం ఈరోజు హైకోర్టు సిబిఐకి ఇచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్కన హర్ష్ కుమార్ బోట్ యాక్సిడెంట్ లో మనుషులు చనిపోయారని అడిగితే అతన్ని మీరు ఏం చేశారు, అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టారు. ఎల్జీ పాలిమర్స్ అన్యాయం జరిగింది, వాళ్ళకి అందరూ ఘోషించారు. మీరు వాళ్ళ యొక్క చంకన చేరి వాళ్ళని సపోర్ట్ చేశారు. ఎవరైతే దాన్ని విమర్శించారో వాళ్ళ మీద మీరు కక్ష సాధించేదిగా రంగనాయకమ్మ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక ట్విట్టర్ పెడితే దానిపైన మీరు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఆవిడ మీద కేసులు పెట్టి సిబిసిఐని పిలిపిస్తారు. అనిత రాణి డాక్టర్, ఆవిడ మీద కరప్షన్ చేశారు, అవతల వాళ్ళు ఇది చేస్తున్నారంటే ఆవిడ మీద కేసులు పెట్టి లేకపోతే హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల్ని సప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరన్నా అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు. ఎవరన్నా మాట్లాడితే నాకు అన్యాయం జరిగిందని మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఫండమెంటల్ రైట్స్ కాల రాచే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే మొదటి విడత అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎవరిని మాట్లాడకుండా చేయడం. ఇంకొక పక్కన ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అందరినీ ప్రలోభాలు పెట్టి లాక్కునే ప్రయత్నం చేయడం. 3 ఎమ్మెల్యేలు లాక్కున్నారు. ఏం చెప్పారు అసెంబ్లీలో మీరు? ఆ రోజు చెప్పిన మాటలేంటి, ఈరోజు మీరు చేసే పనులేంటి? దేవుడు స్క్రిప్ట్ రాశాడు, మీకు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, అందుకే ఆ మెంబర్ చెందున్నారు. ఇప్పుడు కూడా దేవుడు స్క్రిప్ట్ రాస్తానే ఉన్నాడు. మీరు చేసే అరాచకాలన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎలాంటి నైతిక విలువద్దని అడుగుతున్నాం. ఏ విధంగా ఎమ్మెల్యేలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యే పైన తప్పుడు కేసులు పెట్టి లాలోచి పెట్టి మీరు తీసుకుంటారా? ఇంకొక ఎమ్మెల్యే పైన ఏదో ఆయనకి ఇన్సెంటివ్స్ అవి రాకపోతే డబ్బులు ఇస్తామని అతను లాక్కుంటారా? ఇంకొక ఎమ్మెల్యేకి మైనింగ్ లో ఫైల్ వేసి నీకు అవసరమైతే ఇంకొక మైనింగ్ ఇస్తామని అతను లాక్కుంటారా? మీరు 2 ఎమ్మెల్సీలు లాక్కుంటారా? ఏంటి అరాచకం, ఏంటి దుర్మార్గం? అంటే నాయకులందరికీ ప్రలోభాలు పెట్టి ఎక్కడికక్కడ తీసుకోవడం. అప్పటికి కూడా కుదరలేదు. కుదరకపోతే సిద్ధా రాఘవరావు గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. అలాంటి నాయకుడిని మీరు ఆయన పైన 300 కోట్లు, ఆయన కుటుంబ సభ్యులకు 500 కోట్లు ఫైన్ వేస్తారా? నోటీసులు ఇస్తారా? నోటీసులు ఇచ్చి బేరాలు చేస్తారా? అతన్ని సరెండర్ చేసుకుంటారా? ఎక్కడికి పోతున్నారు? దీనికి సమాధానం చెప్పండి నాకు. అంటే 2000 కోట్ల రూపాయలు గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉండే అందరికీ ఫైన్ వేసి ఆ తర్వాత ఒక్కొక్క దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, లేకపోతే వాళ్ళు రమ్మని సరెండర్ కమ్మడం, రాజకీయంగా మీ పంచం చేయాలని ఒత్తిడి తేవడం, ఇదేనా రాజకీయం? ఇదేనా నీతి నిజాయితీ? ఇదేనా మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు లేవా? అవి చాలా స్పష్టంగా మీరు అప్పుడు ముందైతే పర్మిట్స్ ఇవ్వరు, మీరు ఇప్పుడు ఎట్టిచ్చారు పర్మిట్స్? అంటే మీరు ఏం చేసినా
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడనుకుంటారు, కానీ పొరపాటు పడుతున్నారు. రాష్ట్రం ప్రజలు కోడే కూస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చిత్తూరులో 46 కోట్లు వేసి సరెండర్ చేసుకుంటారా మీరు? అతను బలవంతంగా రమ్మంటే ఇంకేం చెప్పాలో తెలియకుండా మాకు కూడా చెప్పకుండా దగ్గరికి వస్తే ఆయనకి ఎవరు పోలేదు. కానీ ఇదేనా మీ నీతి? ఇదే మాదిరిగా అన్ని సమయాల్లో అన్ని ప్రభుత్వాలు చూస్తుంటే మీరు ఉండేవాళ్ళే ఇక్కడ, మీరు వచ్చేవాళ్ళే ఇక్కడికి. అంటే మీకు జరుగుతుంది కానీ జరిపిస్తే రేపు ఏమవుతారు అనుకుంటున్నారు. అదే కాకుండా గొట్టిపాటి రవికి 300 కోట్లు నోటీసులు ఇస్తారా మీరు? రమ్మని రాయబేరాలు పెడతారా? అంటే ఎక్కడికి పోతున్నారు? అంటే మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులుంటే నోటీసులు ఇచ్చి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ రమ్మనడం, బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ నరేగా డబ్బులు మీరు ఇవ్వరా? ఇప్పుడు మీ వాళ్ళు చేయడం లేదా పనులు? న్యాయంగా చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అది ఒక అగ్రిమెంట్ చేసుకున్నది, ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు. ఎవరైతే మెటీరియల్ కాంపోనెంట్ ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదో అది నెక్స్ట్ ఇయర్కి ఇస్తామంటే వీళ్ళందరూ పనులు చేస్తే, సర్పంచ్ని అధ్వర్యంలో చేస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఆడిస్తూ వాళ్ళు మీ పార్టీలకు రమ్మంటారా? ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు మన అచ్చెన్నాయుడు చేసి ప్రభాకర్ రెడ్డి ఏంటి? అచ్చెన్నాయుడు గారు చేసిన తప్పేంటి? పార్టీ బిడ్డ నుంచి ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. అదే మాదిరిగా మీ మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాల, గన్లు దోపిడీ చేయాల, భూములు దోపిడీ చేయాల, పంచాయతీలు పెట్ల, ఏమీ చేయాలి. అతను ఒక నీతి నిజాయితీగా ఆయన పనిచేస్తా ఉంటే 3 సంవత్సరాల మనకు ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చాడని ఆ లెటర్ని బేస్ చేసుకుని మీరు ఆయన బ్లాక్మెయిల్ చేసి పార్టీలకు రమ్మని ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇస్తామని అన్ని చేస్తే, కాదు నేను నమ్ముకున్న పార్టీ, నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ఉన్నాను, నేను ఇక్కడే ఉంటానంటే మీ ఇష్ట ప్రకారం ఢిల్లీలో ఆ రోజు మనం ఒకసారి చూస్తే ఢిల్లీలో రమేష్ కుమార్ కేసు వచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. మధ్యాహ్నం వస్తే సాయంత్రం సెక్రటరీ రాష్ట్రాల లెటర్ ఏదైతే ఈఎస్ఐ డైరెక్టర్కి కేసు బుక్ చేయమని 10వ తారీఖు మధ్యాహ్నం పంపిస్తారు. రాత్రి 11 గంటలకు ఏసీబీ కేసు బుక్ చేస్తారు. నెక్స్ట్ డే ఒకరిద్దరిని వెరిఫై చేస్తారు. నెక్స్ట్ డే 6 గంటలకు నిద్ర లేకుండా కొన్ని వందల మంది పోలీసులు వెళ్ళి అచ్చెన్నాయుడు గారి ఇంటికాడ అటాక్ చేస్తారా మీరు? మొత్తం ఇంట్లోకి ట్రెస్పాస్ అవుతారా మీరు? గోడలు దూకి, గేట్లు దూకి లోపలికి పోయి ఆయన బెడ్రూమ్ కూడా పోతే, ఆయన భార్య లోపల ఉంటే బాత్రూంలో ఉంటే వచ్చే లోపలనే అతను నిశ్చేష్టుడు అయిపోయి ఏం జరిగిందో అర్థం చేస్తున్న లోపల బలవంతంగా కారులో ఎక్కిస్తారా మీరు? ఫోర్స్ చేసి ఆపరేషన్ చేసుకున్నాను అంటే కూడా మానవత్వం లేదా మీకు? ఏంటి ఆయన చేసిన తప్పు? ఈ దేశంలో చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఓసారి నా దగ్గర ఏదో అధికారం ఉంది, నా ఇష్ట ప్రకారం చేస్తానంటే ఆ అధికారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని దహించే రోజు దగ్గరికి వస్తుంది. అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే అది అధికారంతోనే తలగొరుకునే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నియంత పాలనలు లేవు, ఒక పద్ధతి ఉంటుంది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం నుంచి మాట్లాడారు, డిబేట్ చేయండి. ఈ సంవత్సరంలో మేము కూడా చాలా కేసులు తీసుకొచ్చాం, ఆ విషయం కూడా నేను మాట్లాడతాను. ఆయన ఏదో ఒక లెటర్ 3 ఏళ్లపై ముందిస్తే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం 3 ఏళ్లపై ముందుగా ఏదైనా జరిగిందని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినా దాన్ని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నోటీస్ ఇచ్చి తర్వాత ఏం చేయాలని చాలా స్పష్టంగా చెప్పిన. ఇంకొక పక్కన ఫండమెంటల్ రైట్స్ కింద ఎలాంటి ఆపరేషన్ జరిగితే అలాంటప్పుడు కనీసం ఉరి శిక్ష ఎవరికైనా వేసేటప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటే
ఉరిసి చేస్తారు తప్ప అనారోగ్యంగా ఉన్నప్పుడు అయినప్పుడు ఒక కేసు పెట్టి మీరు తీసుకొచ్చారు కదా. అందులో కూడా ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే 21 గంటలు మీరు జర్నీ తీసుకొస్తారా? దానివల్ల ఆ వూండ్ కూడా ఇంకా పెరిగే పరిస్థితి వచ్చింది. సెకండ్ ఆపరేషన్ అవసరం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందులో 150 కోట్లు తీసుకుందారు, ఇంకోటి తీసుకుందారని కథలు మాట్లాడతారా మీరు? ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా నేను. ఈరోజు మీరు లెక్కల్లో మీకు వైట్ అకౌంట్లో వచ్చే డబ్బులు అని రాలేదే. అడిగారు, రాజకీయాలు లెటర్ ఇచ్చారు, మీరు ఎంక్వైరీ చేస్తున్నా. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక డిప్యూటీ లీడర్ని ట్రీట్ చేసే విధానం ఇదేనని మేము అడుగుతున్నాం. అసెంబ్లీలోని ప్రధాన కాగితం, అసెంబ్లీలో మీరు ఫేస్ చేయలేక అలాంటి లీడర్ ఉంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో దుర్మార్గమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇది చాలా దారుణం, బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అందుకే ఈరోజు గవర్నెన్స్ అడ్రస్ లా అండ్ ఆర్డర్ కూడా పెట్టలేకపోయారు. అది మీ పిరిగితనం. ధైర్యం ఉంటే చెప్పాలి. ఈరోజు అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడలేకుండా నోరు నొక్కేశారు. నేను రాత్రి 12 వరకు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాకు, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాకు మైకు కూడా ఇవ్వకుండా, మీరు మాట్లాడకుండా ఈరోజు గవర్నర్స్ అడ్రస్ కానీ బడ్జెట్లు కానీ పాస్ చేసుకోవడానికి వచ్చారా? దొంగ దెబ్బ కొట్టాలని వచ్చారా మీరు? మళ్ళా దొడ్డిదారిన బిల్లులు పాస్ చేసుకోవడానికి వచ్చారా మీరు? ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి పోతూ వీళ్ళ ఇష్ట ప్రకారం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దీన్ని ఇంతతో వదిలిపెట్టాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, అన్ని విధాలా ఫైట్ చేస్తాం. అధికారులు కూడా చెప్తున్నా, ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు కూడా తప్పకుండా వాళ్ళు చెప్పిన దానికంతా మీరు ఆడితే మీకు కూడా ఇబ్బందులు వస్తాయి. చట్టం ముందు అందరూ ఒకటే తప్ప చట్ట ఉల్లంఘన ఎవరు చేసినా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఇష్ట ప్రకారం చేసినా ఎవరు దీన్ని ఉపేక్షించే పరిస్థితి రాదు. ఒక స్టోరీ జ్ఞాపకం వస్తుంది, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మీకెందుకు భయం అంటారు. మేము భయపడడం లేదు. ఈ ప్రభుత్వం వస్తానే పీపీఐ విషయంలో మీరు చేసిన దుష్ప్రచారం, ఆ రోజు నేను ఒక్కొక్క విషయమే తీసుకొని మొత్తం చెప్పాను. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాను. వాళ్ళు కూడా మేము చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. ఈ రోజు మీరు తప్పుడు సమాచారం ఇచ్చే ఆ రోజు సీఎం పేషీలో ఉండే అడ్వైజర్, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే పవర్ లో ఉన్నారో ఎనర్జీ సెక్రటరీ తప్పుడు సమాచారం ఇస్తారా? నేను అవన్నీ తప్పులని నేను ఒకటే ఖండన చేసే పరిస్థితికి వచ్చాను. దేనికి దానిపైన నేను డెఫర్మేషన్కి వెళ్ళకూడదు. మీరు ఎందుకు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎనర్జీ సెక్టర్ని కొన్ని కండిషన్స్ పెట్టి కంపల్సరీగా మీరు డబ్బులు ఇవ్వాలి, మీ ఇష్ట ప్రకారం చేయడానికి లేదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వానికి ఏమైనా సమాధానం ఉందని అడుగుతున్నా. ఇలాంటివి చాలా జరిగే పరిస్థితి. మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు తప్పుడు కేసులు పెట్టాలని, మీ వల్ల కాలేదు. కోర్టులకు వెళ్ళారు కూడా, అనేక సందర్భాల్లో చెప్పారు. అన్ని కోర్టుల్లో కూడా ఎక్కడా సాక్ష్యాధారం లేవు, ఇది కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా, ఆ నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మన ఇమేజ్ని ఏ విధంగా కాపాడుకోవడానికి ఇంతవరకు ప్రయత్నం చేశాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గవర్నమెంట్ బిల్డింగ్లకు మీ పార్టీ కలర్ వేసుకుంటారా? ఇది ఎక్కడుంది? ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో? ఏ పార్టీ అయినా సాహసం చేశారా? దానిపైన హైకోర్టు కొట్టేసారు. మేము పోవాలి, ప్రైవేటులు వచ్చారు, హైకోర్టు కొట్టేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కొట్టేశారు. దానికి ఇంకొక కలర్ యాడ్ చేసి మళ్ళా వేస్తారు. మళ్ళా హైకోర్టు కొట్టేసి కంటెంప్ట్ పిలిస్తే మళ్ళా సుప్రీంకోర్టు పోతారు. మళ్ళా సుప్రీంకోర్టు కూడా చెప్పి మీరు చేసే తప్పు, దీన్ని ఖండిస్తున్నాం, ఇమ్మీడియట్గా నెల లోపల చేయకపోతే నేను కూడా కంటెంప్ట్ తీసుకుంటానే పరిస్థితికి వచ్చారు. కడాన ప్రభుత్వ బిల్డింగ్లకి నేషనల్ కలర్ ఫ్లాగ్ కలర్స్ వేసి వైసీపీ కలర్స్ వేసుకుంటారా? మీరు
నేషన్ ఫ్లాగ్కే, జాతీయ జెండాకి అవమానం చేసే పరిస్థితి తీసుకొస్తారా మీరు? ఇంకొక పక్కన 3 రాజధానులు ఈరోజు మనం చూస్తున్నాం. దానిపైన సెలెక్ట్ కమిటీకి వెళ్ళి మళ్ళా తీసుకొస్తారు, అమరావతి మళ్ళా తీసుకొస్తారు. సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత కోర్టులో కూడా వీళ్ళ ఏజీని మేము సెలెక్ట్ కమిటీకి పంపించారు అని కమిట్ అయిన తర్వాత, ప్రభుత్వమే కోర్టుకు కమిట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా బిల్లు తీసుకొస్తారంటే ఏమన్నది? వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలే దీనికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది పెట్టిన తర్వాత కౌన్సిల్ పోతే దానిపైన అసలు కౌన్సిల్ని ఇప్పుడు రద్దు చేసే పరిస్థితికి వస్తారు. అంటే ఇంకా వీళ్ళకు ఒక పద్ధతి కూడా లేకుండా ఇష్టానుసారంగా చేయడం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇష్టానుసారంగా గుద్దుకోవాలని ప్రయత్నం చేశారు. అన్ని విధాల భయభ్రాంతులు చేశారు. కొంతమందిని కొన్నారు, కొంతమంది బెదిరించారు, కొంతమంది కేసులు పెట్టారు, ఇష్టానుసారంగా చేశారు. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ ఈ కరోనా వైరస్ వస్తే, ఈ కరోనా వైరస్ ఇంకా పెరుగుతుంది, సమస్య వస్తుంది, 2 సార్లు 3 సార్లు ఓటు వేయాలని చాలా ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసి హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు, ఆయన విమర్శించారు. కడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన చేసి ఇంకొక ఆయన పెట్టారు. అది హైకోర్టుకు వచ్చింది, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. మీరు మాట్లాడిన మాటలేంటి నిధులు అడుగుతాం. కడాన సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థలపైన కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీస్ పైన కూడా అటాక్ చేయడం తప్పు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మీరు లెక్క పెట్టుకోవాలంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక పక్క కోర్టులంటే కూడా మీకు గౌరవం లేదు, రాజకీయ పార్టీలంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. మీడియా పైన ఎప్పుడు నేను చూడాల, దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఇచ్చి ఉండదు. మీడియా జీవో 2430 తీసుకొచ్చి ఎక్కడన్నా ఇది వస్తే వాళ్ళపైన కూడా డెఫర్మేషన్ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కడాన వేళ విషయాలు చూస్తా ఉంటే అధికారం లేనప్పుడు వివేకానంద రెడ్డి సిబిఐకి వేయాలని చెప్పి డిమాండ్ చేసిన మీరు ఆ రోజు తప్పించుకోవడానికి ఇప్పుడు సిబిఐకి వద్దనితనంటే కడాన వీళ్ళ చెల్లెలు వివేకానంద రెడ్డి గారు కుమార్తె కోర్టుకు పోయి సిబిఐకి రెఫర్ చేసుకున్నారంటే ఏ విధంగా ఉందో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఆ రోజు వీళ్ళు మాట్లాడిన మాటలు, ఈ రోజు వీళ్ళు చేసే పనులు ఎక్కడ కూడా మనకు పొందం లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం చూసినప్పుడు లాస్ట్ టైం ఇదే మరిగా రాజేంద్రనాథ్ రెడ్డి బుగ్గన పేజ్ నెంబర్ 3లో అక్టోబర్ ఆబ్జెక్ట్ ఒకటి పెట్టి గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తా అని చెప్పారు. అదే సమయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడుతూ చెప్పాడు, కేసీఆర్ ఒప్పుకున్నాడు, ఆయనే ఆఫర్ చేశాడు, కడమ ఆయన తర్వాత చెప్పాడు, ఆయన ఆఫర్ చేయలేదు, ఆయన అడిగాడు చెప్పాడు. మొత్తం గోదావరి నీళ్లు తెలంగాణ నేలపైన శ్రీశైలం తీసుకొచ్చే విధంగా చేస్తామని ఆ రోజు చెప్తే నేను ఆ రోజు చెప్పాను, మీకు ఇంకా మంచి ఆలోచన ఉంటే ఆలోచించండి, కానీ ఇది కరెక్ట్ కాదు. తెలుగు గంగా ఆనాటి ప్రధానమంత్రి 4 ముఖ్యమంత్రులు కలిసి చిత్తశుద్ధితో నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు. తమిళనాడుకి చెన్నైకి నీళ్లు ఇవ్వాలనుకున్నారు. తెలుగు గంగ వచ్చింది, క్లోజర్ కాలంలో తీసుకుపోతున్నారు, కానీ ఎన్టీ రామారావు గారు ఒప్పుకోలేదు. రాయలసీమ, కరూరు సీమ నీళ్లు ఇవ్వాలని గట్టిగా పోరాడాడు. ఆ విధంగా నీళ్లు అక్కడ ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భంలో ఇప్పటికి కూడా తమిళనాడుకి ఇన్ని సంవత్సరాలు నీళ్లు పోలేదు. అక్కడ కూడా ఓపెన్ కెనాల్ తీసుకొస్తే అక్కడ రైతాంగానికి ఇబ్బందులు ఉంటాయి. కావాలంటే గోదావరి నీళ్లు తెలంగాణ వాడుకుంటారు, మనం వాడుకుంటాం, ఎవరి పాటికి వాళ్ళు వాడుకుంటారు. మనం 6 నెలల్లో సంవత్సరంలో పట్టిసీమ తీసుకొచ్చాం. ఆ రోజు మీరు విమర్శించారు. ఈ రోజు ఆ పట్టుసీమే ముద్దయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ గోదావరి నీళ్లు కృష్ణా తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాని సస్యశ్యామలం చేసుకున్నాం. దీన్ని నాగాన్సర్ రైట్ మెయిన్ కెనాల్ టెండర్లు ఇచ్చామంటే మమ్మల్ని ఎగతాళి చేసి మీరు ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళా మీరు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి అక్కడ బొల్లాపల్లి పెట్టుకుందాం, అవి నాగాన్సర్కి వెళ్తాయి. అక్కడి నుంచి బనకచర్ల వరకు నల్లమలై ఫారెస్ట్ కొట్టుకుంటూ వెళ్తుంది. ఇది ఆలోచించండి మీరంటే మమ్మల్ని ఎగతాళి చేసి ఈ రోజు మీరు ఏమంటున్నారు?
నేనేదో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ డెవలప్ చేస్తానంటారా? ఇప్పుడు ఏమైంది? డిస్ప్యూట్ పెట్టి ఈరోజు కొత్త ప్రాజెక్ట్ అని ఏదైతే గోదావరి కృష్ణా రివర్ బోర్డులు ఉన్నాయో వాళ్ళు అబ్జెక్ట్ చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా అనాలోచితంగా చేయడం కాకుండా నేను చెప్పింది మనకు వంశధార నుంచి నాగావళి దగ్గర నుంచి గోదావరి కృష్ణ అదే మరి పెన్న ఇవన్నీ అనుసంధానం చేసుకున్నా ఇది ఒకటే మార్గం అని నేను ఎన్నోసార్లు చెప్తే మీరు ఏమాత్రం అనకుండా మీరు ఏం సాధించాలని అడుగుతున్నా. ఇంకొక పక్క వెలుగొండ నేనే ఫౌండేషన్ ఇచ్చాను. ఆల్మోస్ట్ 5-10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంటే దాన్ని లిటిగేషన్ అంతా సాధించి మార్చి కాంట్రాక్ట్ అందరికి ఇస్తే నీకు కావాల్సిన ఇచ్చుకున్నారు తప్ప మీరు ఏం చేశారు? ఏమీ చేయలేకపోయారు. ఇంకా పోయిన సీజన్ రావాలి, ఈ సీజన్ కూడా రాదు, నెక్స్ట్ సీజన్కి వస్తే అది కూడా గొప్ప. ఆ విషయంలో మనం ఉన్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు సోషియో ఎకనామిక్స్ సర్వే 19-20 54 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మొత్తం ఉన్నాయి 14 పూర్తి చేశామన్నారు. ఎక్కడ పూర్తి చేశారు? నేను అడుగుతున్నా. మేము ఆ రోజు 63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 18, 19, 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది అదే కూడా ఇప్పుడు కూడా 4,900 కోట్లు. 4 ఏళ్లలో ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారా? 4 ఏళ్లలో 3,000-2,000 కోట్లు ఖర్చు పెడితే ఎప్పటికి పూర్తి అవుతుంది? పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అన్ని ప్రాజెక్ట్స్ ఎప్పటికి పూర్తి అవుతాయని అడుగుతున్నాను. ఈ విషయంలో సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా వెళ్ళలేరు. అదే మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు ఏం చెప్పారు మీరు? ఇది వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, తెలుగుదేశం రాజీ పడిందని చెప్పారు. మేము పోరాడాం. నాకు నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగత విరోధం లేదు. రాలేదని బాధతో పోరాడాం, చేయలేదని బాధతో డిఫర్ అయ్యాం తప్ప ఇంకోటి కాదు. అలాంటిది ఈరోజు మీరు ఏమంటారు? మన కర్మ కేంద్రానికి పూర్తి మెజారిటీ వచ్చింది. ఆ రోజు పూర్తి మెజారిటీ ఉంది తెలియడానికి మీరు ఈరోజు అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఈసారి గవర్నర్స్ అడ్రస్లో కానీ బడ్జెట్లో కానీ ఎక్కడన్నా మాట్లాడారా మీరు? అంటే ఇది 2 నాలుకల ధోరణి కాకపోతే ఏంటి? ఆ రోజు కావాలని మీరు మాట్లాడారు, రాజకీయం చేశారు, రాజకీయంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేశారు. మీకు చిత్తశుద్ధి లేదని దీనికి అర్థమవుతుంది కదా. సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు ఎందుకు రాజకీయం చేశారో చెప్పమని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఇంకొక పక్కన ఎక్కడ చూసినా ఆ రోజు మాట్లాడుతూ 14, 15 ఎట్టంతా కూడా పేజ్ నెంబర్ 5 పోయిన బడ్జెట్ ఏం చెప్పాడు? రాజనాథ్ చెప్పాడు 97,104 కోట్లు ఉంది. ప్రజాపతి కింద 33,530 కోట్లు ఉంది. 1,30,650 కోట్లు అప్పు చేశారు. 18, 19 వచ్చే లోపల అది 2,58,902 కోట్లు అయిందని చెప్పారు. పెండింగ్ బిల్స్ 18,000 ఉన్నాయని చెప్పారు. ఆ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే 1,28,278 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాం. మీరు ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్లు, 1.5-2 సంవత్సరాలు 1,00,000 కోట్లు తెచ్చారు. అప్పుడు 26,000 కోట్ల రూపాయలు సంవత్సరాలు తీసుకొస్తే ఇప్పుడు 55,000 కోట్ల కంటే మించిపోయి రాబోయే 3 సంవత్సరాలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరు అప్పు చేశారు? మీరు చేశారు. ఆ రోజు నేను సంపద సృష్టించాం, కాపాడుకున్నాం, పద్ధతి ప్రకారం పనిచేశాం. మేము డబుల్ డిజిట్ గ్రోత్ అంటే ఎంత చేసినా మీరు ఎక్కడికి వచ్చారు? 8.16%. వ్యవసాయం ఎంత? 8%. 5 సంవత్సరాలు కరువు ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11% మేము అచీవ్ చేశాం. మీరు అచీవ్ చేసింది 8%. 5 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 63 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసి అదే మరి 63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 8 లక్షల ఇళ్ళు కట్టాం. అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. ఒక సంపద, ఒక ఆస్తి, 1 రూపాయి మనం పెట్టుబడి పెట్టకుండా
రైతుల్ని భాగస్వాములు చేసి ఇది ప్రపంచానికే ఒక మోడల్ కింద ఒక మంచి సంపద సృష్టించే మార్గాన్ని సృష్టించాం. అలాంటి ప్రాజెక్టు మీద మీరు కనుబడి ఈరోజు మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు. సంపదను నాశనం చేసుకున్న తర్వాత, సంపద సృష్టించే అవకాశాలు కూడా పోయిన తర్వాత ఏ విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి 2 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టాం. ఈరోజు ఈ యొక్క సంవత్సరంలో మీరు చూస్తే 42,370 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ప్రజాపన్ను కింద 25,472 కోట్లు తీసుకున్నారు. అంటే పబ్లిక్ అకౌంట్స్ లో 73,290 కోట్లు అయింది. ఏప్రిల్ నెలలో 14 కోట్లు డ్రా చేశారు. మొత్తం 87,000 కోట్ల రూపాయలు సంవత్సరం కాకముందే మీరు అప్పుల పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఆ రోజు 32,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉంటే 14,000 క్లియర్ చేశాం. 16,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్తో మేము ముందుకు పోయాం. ఈరోజు మీరు ఇంకా 40 నుంచి 50,000-60,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు పెట్టి కూర్చున్నారు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వలేదు. ఇచ్చింది మీకు కావాల్సిన కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు తప్ప ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. మీరు అన్నారు రైతు భరోసా 64 లక్షల మందికి ఇస్తామన్నారు. కడాన మీరు ఏం చేశారు? 19 లక్షల మందికి పోతబెట్టి 12,500 రూపాయలు మేలు ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది. 18,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు వస్తుందని చెప్పి ఈరోజు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కూడా మీ లెక్కలు వేసుకొని 13,500 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అంటే ఒక్కొక్క రైతు 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు మిమ్మల్ని నమ్మి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఇస్తాను అనౌన్స్ చేసిన తర్వాత 50,000 రూపాయలు అట్ ఎ టైం ఇచ్చాం. మీరు ఇచ్చేదంత 7,500 వేసుకుంటే 5 సార్లు వేసుకున్నా 37,500 రూపాయలు. మేము ఆ రోజు ఒక విషయంలో అన్ని విషయాల్లో ముందుకు పోయాం. 4-5 ఇన్స్టాల్మెంట్స్ లో కూడా 8,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే మీరు అది ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. మీ ఎంఎస్పీలు గారు ఇవన్నీ కూడా ఏది పనిచేయాల 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు చూస్తే ప్రజలపైన భారం 50,000 కోట్లు వేశారు. ఇసుక మీద, మద్యం, పవర్, ఆర్టీసీ, సిమెంట్, పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్, వాటర్ సెస్, ఎసెన్షియల్ కమాడిటీస్, ఫైబర్ గ్రిడ్ అన్నిటిపైన రేట్లు పెంచారు. ఇది మీ అసమర్థతకు నిదర్శనం కాదు. ఇంకొక పక్కన చూస్తే సంక్షేమ కార్యక్రమం అందరూ చేసేసారు. అన్నా క్యాంటీన్, నిరుద్యోగ వృత్తి, బీమా, ఉచిత ఇసుక, కానుకలు, ఆదరణ 32-34 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేశారు. ఇది కాకుండా ఈరోజు సబ్ ప్లాన్స్, బీసీ సబ్ ప్లాన్ 15,060 కోట్ల రూపాయలు మీరు పెట్టి ఇంప్లిమెంటేషన్ 40-50% కూడా చేయాలి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 23,000 నాయ బ్రాహ్మణులకు ఇస్తామని 19,200 మంది రజుగారికి ఇచ్చి, అందులో కూడా నాయ బ్రాహ్మణులు అయితే 63,000 ఉంటే 23,000 ఇచ్చి, అదే మాదిరిగా ఇంకొక పక్క 82,000 ఉంటే 19,000 ఇచ్చి, ఇంకొక పక్క వ్యూవర్స్కి 1,50,000 ఉంటే 81,000 ఇచ్చి, ఇంకొక పక్క డ్రైవర్స్ 6 లక్షల మంది ఉంటే 2,30,000 మందికి ఇచ్చి, అరా కొరా ఇవన్నీ ఇస్తూ ఫైనల్ గా మీరు చెప్పే మాయ మాటలు ఏంటి? మొత్తం 90% చేశారు. ఇది మోసం కాదా? ప్రతి ఒక్కరికి కూడా 25%, 30% కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. 124 కులాలు బీసీలు, 341 ఐటమ్స్ ని ఆ రోజు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో ఆధునికత రావాలి, మోడర్నైజేషన్ రావాలి, ఆధునికమైన పనిముట్లు ఇవ్వాలని ముందుకు పోతే 90% సబ్సిడీ ఇచ్చాం. దగ్గర 462 కోట్ల రూపాయల ఆదరణ 2లో ఇస్తే అవన్నీ మీరు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు బీసీ వ్యతిరేక ప్రభుత్వం, బీసీలను అడగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు 34% రిజర్వేషన్ తీసుకెళ్ళాం. రాజకీయంగా ఎడితే తప్ప
బీసీలను అందుకోలేరు, వాళ్ళకు ఆత్మాభిమానాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైన రిజర్వేషన్స్ నేను 34% వరకు తీసుకెళ్ళాను. మీరేం చేశారు? 24% అని 20% కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. వెనుకొండ వర్గాల్లో ఉండే నాయకత్వాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడగదొక్కుతున్నారు. అందుకు ఉదాహరణ 38 సంవత్సరాలు అంచెలంచెలుగా ఎదుగుతున్న అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు గారి కుటుంబాన్ని మీరు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇది మీకు క్లియర్గా కనబడుతుంది. బీసీ వ్యతిరేకత మీకు నరాల్లో జీర్ణించిపోయింది తప్ప పైకి మాటలు చెప్తున్నారు, మీరు చేసేది మాత్రం ఏమీ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మేము ఆ రోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తే అది కూడా ఈరోజు కనపడే పరిస్థితి లేదు. ఎస్సీకి బడ్జెట్లు మీరు చూస్తే 43% మీరు అమలు చేశారు. ఈ సబ్ ప్లాన్ లో ఉంది, మీరు తేలేదు. ఈ సబ్ ప్లాన్ ఇచ్చిన కిరణ్ కుమార్ని తీసుకొచ్చాడు, సభకి ఆర్డర్ చేసి దాన్ని మనం అమలు చేస్తున్నాం. అలాంటి సబ్ ప్లాన్కి మీరు ఇవ్వకుండా కావాలని 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో అన్ని విధాలను ముందుకు పోయే పరిస్థితి వస్తే 18-19లో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారు? 6,400 కోట్లు ఖర్చు పెట్టారు. రాబోయే రోజులు ఇంకా తగ్గిపోయే ప్రమాదం వస్తా ఉంది. అంటే సంవత్సరం నిర్వీర్యమయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకో పక్క ఎస్టీ వాళ్ళు ఓటేయించుకొని వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా 50% కంటే తక్కువ ఖర్చు పెట్టారు. కాపులు కథలు చెప్పారు, అందరికీ అన్ని ఇస్తామన్నారు. 2,000 కోట్లు అన్నారు. ఎంత ఖర్చు పెట్టారు? ఎంత ఇచ్చారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. బ్రాహ్మిన్స్ మోసం చేశారు. అదే మరిగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. పెన్షన్లు అయితే 65 లక్షలు ఇస్తామని లాస్ట్ టైం చెప్పి ఇప్పుడు 52 లక్షలు అంటూ 54-55 లక్షలు ఇస్తూ పాత లెక్కలని తప్పు చెప్పుకుంటూ బయట పోవాలనుకున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొక పక్క ఆసరా, ఆ రోజు మీరు చెప్పారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 రూపాయలు ఇస్తామన్నారు. మీరు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎక్కడిచ్చారు అడుగుతున్నా, అది కూడా మోసం చేశారు. డాక్రా సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక్క పైసా చేయలేదు. ఇంకో పక్క ఆసరా పైన 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మీరు ఈరోజు ఏం చేశారు? ఎప్పుడో ఇస్తామంటున్నారు. అంటే ఇది మోసం కాదని అడుగుతున్నా. అగ్రి గోల్డ్ మీరు ఎంత ఇచ్చారు? మొత్తం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ 303 కోట్లు పెడితే మీరు ఇచ్చింది 236 కోట్లు ఇచ్చి 120 మంది అందరూ చనిపోయినందరికి ఎక్స్గ్రేషన్ ఇస్తే వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మీరు మోసం చేసిన మాట వాస్తవం అవునా కాదని అడుగుతున్నారు. ఊరూరికి పోయి చెప్పారు, ఉద్యోగస్తులకు మోసం చేశారు. నేను ఇచ్చాను 42% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు డిఏ కానీ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటా పోయాం. మీరేమి ఇచ్చారు? అదే వారి కాంట్రాక్ట్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తారు, వాళ్ళకు మోసం చేశారు. ఇంకొక పక్కన ఎవరైతే న్యూ పెన్షన్కి వచ్చారో వాళ్ళందరికీ చెప్పి నేను వస్తాను, నేను చేసేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. కడానికి జీతాలు కూడా లేని పరిస్థితి, 50% జీతాలు ఇస్తారు. ఇది చాలా దుర్మార్గం. మొత్తం ఈ ప్రభుత్వ హయాంలో మీరు ఒకసారి చూస్తే స్కీమ్స్ ఫర్ స్కామ్స్, లిక్కర్ మద్యపాన నిషేధం పేరు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్, జే ట్యాక్స్, అక్కడి నుంచి నాసిరకం, మొత్తం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం, ఆర్థిక పరిస్థితులతో ఆడుకోవడం, ఇలాంటి కరోనా సమయంలో 100% మళ్ళీ పెంచడం, ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలే ఈ న్యాయం. ఇంకొక పక్క ఇసుక ఉచితంగా చేసేపోయి ఇసుకను ఆ రోజు మాకు విమర్శించి ఈ రోజు ఆ ఇసుక మీరు చేసేపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా అమ్ముకుంటున్నారు. ఈ రోజు కూడా చూశాను, లారీలు తీసుకెళ్ళిపోతున్నారు. కన్సర్న్ మినిస్టర్ చెప్పారు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక రీచెల్ నుంచి స్టాక్ పాయింట్కి వచ్చింది, కనపడడం లేదు. మీకు బాధ్యత లేదా? ఒక ఎమ్మెల్యే అంటాడు ఇసుక అసలే రావడం లేదు. ఒక మా ఎంపీ అంటాడు ఇసుక ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు,
కొంతమంది వచ్చాడు ఒక లారీ ఇసుకిప్పించమంటే నాకు చేత కాదని చెప్పారు. పరిస్థితి వచ్చారు. ఎందుకు ఇదంతా? ఎందుకంత దోపిడీ? ఇంకొక పక్క మైనింగ్, మొత్తం మైన్స్ అన్ని మీరే హస్తగతం చేసుకున్నారు. మీ ఇంట్లో పెద్ద ఏజెంట్ని పెట్టుకున్నారు, మీ పని ఇదే పెట్టుకున్నారు. అందరి మైన్స్ మీకే కావాలి, అందరి ఆస్తులు మీకే కావాలి, ఇదే పని పెట్టుకున్నారు. ప్రతి ఒక్క స్కీమ్ పేరు మాత్రం ముద్దుల పేరు. మద్యపాన నిషేధం, ఇసుక మీద రిలైజ్ చేస్తాం. 65 మంది భవన నిర్మాణ కార్యక్రమం చనిపోయే పరిస్థితి వచ్చింది. సమాధానం చెప్పాలని బాధ్యత మీ పైన ఉంది. మైనింగ్ అంతా ఎక్కడికక్కడ కడాన వేరే వాళ్ళు చిన్న క్వారీ చేసుకుంటూ చేసుకోకూడదు. గెలాక్సీ గ్రెనైట్ లాంటి దాన్ని మేము కాపాడితే దాన్ని మీరు హస్తగతం చేసుకుంటారా? ఎక్కడికి పోతున్నారు? ఒకటి కాదు, అవన్నీ ఎప్పటికప్పుడు మేము ముందర పెడతాం. ఇంకొక పక్కన ల్యాండ్స్, ఇది కొత్త విధానం. పేదవాళ్ళకి ఇంటి పట్టాల పేరుతో భారీ దోపిడీ, ఒక భారీ కుంభకోణానికి శ్రీకారం. 10 లక్షలు చేసేది 30 లక్షలు 50 లక్షలు ఇస్తారు. రైతులు కూడా ఇంకేం మాట్లాడకుండా పర్లేదు ఇచ్చేస్తే దాంట్లో మళ్ళా వాటాలు తీసుకుంటారు. ఇది ఎక్కడదో నాకు అర్థం కాలేదు. రాష్ట్రం అంతా ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంట్లోనే ఒక 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ కాదు, ఇది రిజర్వ్ టెండరింగ్. మీకు ఎవరు కావాలో డిసైడ్ చేసుకుంటున్నారు, మీకు డబ్బుల కోసం ముందే చేసుకుంటున్నారు. దానిపై కూడా చేసుకునే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన కరోనా వైరస్ వదిలిపెట్టాలి. బ్లీచింగ్ పౌడర్లో అవినీతి, కరోనా కిట్స్లో అవినీతి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా సరస్వతి సిమెంట్ కోసం మైన్స్ మీరు హస్తగతం చేసుకునే పరిస్థితికి వస్తారు. పర్మిషన్ ఇచ్చుకుంటారు, గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుంటారు. ఈడీలో ఉంటే కూడా అవన్నీ చాలా భయంకరంగా ఉండేటన్ని కోర్టులో మన కోర్టు ఇచ్చిందని తప్పుడు సమాచారం. కోర్టు ఇవ్వాల, మీ అడ్వకేట్ మీకు చెప్పాడు కోర్టులో, మాకేం అబ్జెక్షన్ లేదు, మేమే తప్పుడు ఆర్డర్, మేము తప్పుడు ఆర్డర్ ఇవ్వాల. ప్రజాధనాన్ని కాపాడాలని ఆలోచించాం, రైతులకు అండగా నిలబడితే ఇప్పుడు మీరు వచ్చారు కానీ అధికార దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. సాక్షి పేపర్ యాడ్స్ ఇచ్చుకోవడం, అదే మరి యాడ్స్ ఇచ్చుకోవడం, అదే మరి సాక్షి అంతా మీరే వాడుకోవడం, ఇన్ని చేసి కడాల మీరు కావాలని పండుగలకు కానుకలు ఇస్తే దాంట్లో జరిగిపోయిందని మీరు చేస్తారు. మజ్జిగ లేకుంటే నెయ్యి, దీనికి సిబిఐ. ఆ రోజు కూడా ఒక మంచి ఆఫీసర్ రాజశేఖర్ నాకు గుర్తుంది. ఆయన సివిల్ సప్లైస్ లో ఉండేవాడు. టెక్నాలజీ అంతా కూడా డెవలప్ చేశాడు. ఏంటి అని నేను ఒకటే చెప్పాను ఆ రోజు ఆయనకి, ఆన్లైన్లో వెళ్ళండి, నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళండి, టోటల్ కాంపిటీషన్లో తీసుకోమంటే ఒక పద్ధతి ప్రకారం కాంపిటీషన్లో తీసుకున్నాడు. దాంట్లో మీరు పెడతారు. మీరు మాత్రం నామినేషన్ పయించుకుంటారు. మీ మాత్రం అధికార దుర్వినియోగంతో మీ ఇష్ట ప్రకారం సొంతానికి వ్యాపారాలకి గవర్నమెంట్ వాడుకుంటారా? మీరు వేరే వాళ్ళపై విమర్శిస్తారు. ఎవరిచ్చారు? అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా చర్చ జరగాలి, ప్రజల ముందర పెట్టాలి, ప్రజలు ఆలోచించాలి. ఈరోజు భోగా ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఈరోజు ఎందుకు ఇచ్చారు? ఎందుకు మా మాటలు చెప్పారు? అదే మరి రామాయణపట్నం ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇప్పుడు ఎందుకు పిలిచారు? భావనపాడు, కడప స్టీల్ ప్లాంట్. ఆ రోజు మేము అన్ని రెడీ చేస్తామంటే నేనేదో చేస్తాను మళ్ళా చేసి ఇప్పుడు మళ్ళా మొదలు తీసుకొచ్చాను. విశాఖపట్నం మెట్రో కానీ, విజయవాడ మెట్రో కానీ, ఇవన్నీ కూడా ఒకటి కాకుండా ప్రతి ఒక్క దాన్ని, మచిలీపట్నం పోర్టు కానీ, ఇవన్నీ కూడా మీ ఆలోచన విధానం మీరే. మీకు ఎప్పటికప్పుడు కావాల్సింది అవినీతి కావాలి, ప్రతి ఒక్క దాంట్లో మీ కంట్రోల్లో ఉండాలి, ప్రత్యర్థుల్ని ఎక్కడెక్కడ దెబ్బతీసే పరిస్థితి రావాలి. ఇవి తప్ప ఇంకోటి కనపడడం లేదు ఈ ప్రభుత్వానికి. అందుకే నేను ఒకే ఒక విషయం ప్రజలందరినీ కోరుతున్నాను. ఆ రోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం గురించి. 6,50,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, 5 సంవత్సరాలు బడ్జెట్ ఎంతో అంత అవినీతి జరిగిందని ప్రచారం చేసి ఈరోజు మీరు రాజకీయ లబ్ధి పొందారు. వెంకటేశ్వర స్వామి ఏదైతే పింక్ డైమండ్ అది పోయిందని, మా ఇంట్లో ఉందని మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే ఇది కరెక్ట్, ఇది న్యాయమైంది, మీ మీద ఏమైనా యాక్షన్ అవసరం లేదా? తప్పుడు ప్రచారాలు చేసిన మీరు అంటే
మీకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం అధికార దుర్వినియోగానికి ఏం చెప్పారంటే అది మీరు ఒకసారి చూస్తే దిశ బిల్లు వచ్చేసినట్టు ఇప్పుడే పనిష్ చేసినట్టు మాట్లాడారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఎవరికైనా రక్షణ ఉంటుంది నేను అడుగుతున్నాను. ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అసెంబ్లీని అడిగాం, ఒక 10 రోజులు పెట్టండి, 10 రోజులు పెట్టండి, జూమ్ కాన్ఫరెన్స్ తీసుకోండి, మేము చెప్తాం, మీడియా కూడా ఉంటారు. ఈరోజు ఏం చేశారు మీరు? మీడియా కూడా రాలేదు, లోపల రాలేదు, గ్యాలరీకి రాలేదు. అంటే ఇదేమి సీక్రెట్ సెషన్? ప్రజా సమస్యలను చర్చించుకోవడానికి పెట్టిన అసెంబ్లీ తప్ప ఇక్కడ సొంత వ్యవహారాలు చేసుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మేము పోరాడేది సత్యం కోసం, ధర్మం కోసం, నీతి కోసం పోరాడుతున్నాం, న్యాయం కోసం పోరాడుతున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇష్టానుసారంగా రౌడీజం చేసి తప్పుడు కేసులు పెట్టి ఉన్మాద చర్యలతో భయభ్రాంతులు చేయాలనుకుంటే మాత్రం మంచిది కాదు. మా పోరాటం అప్రజాస్వామిక శక్తులపై రాజీ లేని పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యం ఉంటేనే మనం అందరం ఉంటాం. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్య ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. అదే సమయంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం రాసినప్పుడు ఇన్ని సంవత్సరాలు టెస్ట్ చేసినా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఎప్పటికప్పుడు ఆ రాజ్యాంగంలో అన్ని విషయాలు పొందుపరిచారు. భవిష్యత్తు కూడా ఇది ఒక నాంది. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే, ఆ స్ఫూర్తిని మనం కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఇలాంటి రౌడీలు రెచ్చిపోతే రేపు రాబోయే రోజుల్లో మనం దిక్కు ఏమి చేయలేని పరిస్థితి వస్తాం. అభివృద్ధి ఆగిపోతుంది, సమస్యలు వస్తాయి. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చర్చలు జరిగితే ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నీతి, ఏది అవినీతి, ఏది సత్యం, ఏది అసత్యం, ఈ విషయాన్ని బయట వస్తాయి. ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజీ లేని పోరాటం చేస్తాం. ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా చేసి అచ్చెన్నాయుడు వారిగా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరినైతే లాక్కున్నారో అదే మరి బ్లాక్మెయిల్ చేయాలంటే మీ వల్ల కాదు. ఒక నాయకుడిని లాక్కుంటే 100 మంది నాయకులు తయారు చేస్తాం, పోరాడతాం, రాజీ లేని పోరాటం చేస్తాం. తప్పకుండా ప్రజలకు అండగా ఉండి అన్ని విధాల ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరొకసారి జేసీ ప్రభాకర్ కూడా చూశాం. ప్రతిరోజు ఈ ప్రభుత్వం చేసి ఒక ఇష్యూ చేయడం, ఆ ఇష్యూను మర్చిపోయడానికి ఇంకొక ఇష్యూ తీసుకురావడం, ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేయడం, ఆ సంక్షోభాన్ని మర్చిపోవడానికి ఇంకొక పెద్ద సంక్షోభం చేయడం, కడాన రాష్ట్రాన్ని సుడిగుండంలోకి నెట్టేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, మీరు చెప్పుకుంటున్నారు. అలాంటి నమ్మిన ప్రజల్ని, నమ్మి ఓటేసిన ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరొక్కసారి హెచ్చరిస్తూ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బడ్జెట్లన్నీ కూడా మీరు కూడా చూసుకోవాలి, ఈ మోసాలు కూడా మీరు కూడా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఏ బెనిఫిట్ వస్తామో కూడా అర్థం చేసుకోవాలి. భావితరాల భవిష్యత్తు ఏంటి కూడా మీరు ఆలోచించుకొని దీనికి తగిన చైతన్యాన్ని మీరు తెచ్చుకోగలిగితే అప్పుడే పరిష్కార మార్గం వస్తుంది. అది చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈటీవీ కృష్ణ గారు మాట్లాడగలరు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ఇవాళ ఏదైతే మళ్ళీ పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి కానీ అలాగే సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లు కానీ అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. అవి మళ్ళీ మండలికి కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎలా చూస్తారు? తప్పకుండా మేము ఏ విధంగా ఫైట్ చేయాలో మా కౌన్సిల్ మెంబర్స్ ఫైట్ చేస్తారు. మా స్టాండ్లే మార్పు ఉండదు. వీళ్ళు చేసినంత తప్పుడు విధానం, ఇది మంచి విధానం కాదు. ఎందుకంటే ఆ రోజు కౌన్సిల్లో ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించారు. దాన్ని అమలు చేయకుండా చేయడం అధికార దుర్వినియోగం. అది కూడా కోర్టులో ఒక రిట్ ఉంది. అదే సమయంలో ఏజీనే ప్రభుత్వం తరఫున కోర్టులు చెప్పారు. ఏదైతే మీరు చెప్పిన 3 రాజధానుల విషయం
సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు. ఆ సెలెక్ట్ కమిటీ ఎవరికి మేము ఏం చేయమని అతను కూడా చెప్పాడు. ఇట్ ఈస్ పెండింగ్ బిఫోర్ ది కోర్ట్. మళ్ళా ఇంకోటి తీసుకొస్తున్నారంటే ఒకటి కాదు, మీరు చాలా చూస్తుంటారు ఇప్పటికీ. అన్ని విషయాల్లో ఇలాంటి చేతగాని పని, ఒక డెమోక్రటిక్గా ఈ ప్రభుత్వం లేదు. రాజ్యాంగాన్ని అడుగడుగునా ఉల్లంఘించడం, ఫండమెంటల్ రైట్స్ అన్ని ఉల్లంఘించడం. ఈరోజు అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాం. ఆ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పాం, వాళ్ళని డబ్బులు తీసుకోలేదు. 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చింది, ఒక ప్యాకేజ్ ఇచ్చాం. అదే సమయంలో వాళ్ళు భూమి ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్తో ఒక ఇవన్నీ చేస్తామని ఈ విధంగా వస్తుంది సిటీ అని చెప్పారు. అది ఒక నమ్మకంతో చేసుకున్న అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు రైతులు చేసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం రైతులు చేసుకున్న అగ్రిమెంట్ అది. అలాంటి అగ్రిమెంట్ వైలేట్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 9 సిటీస్లో నిర్మాణం చేస్తా ఉన్నాం. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అందుకే మనం చూస్తే వాళ్ళకి ఇచ్చింది 25% కంటే ఎక్కువ ల్యాండ్ తిరిగి ఇవ్వాలి. ఆ ప్లాట్స్ వేసి ఇక్కడంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ గవర్నమెంట్ దీన్ని నమ్ముకుంటే ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు అంతా వచ్చేది. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత ఈజీ కాదు ఇది కూడా. ఏవిఎన్ రామారావు గారు తమరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఆల్రెడీ హౌస్ లో మళ్ళీ ఆ బిల్లును రీఇంట్రడ్యూస్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మండల్లో ఏం చేయబోతుంది టీడీపీ బిల్లులు? ఇప్పుడు మీరు రేపు ముందు కదా చూస్తారు కదా, మేము ఏం చేయాలో చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం కదా, దానికి సెకండ్ థాట్ ఏం లేదు. ఇప్పుడు ఇది అనెథికల్, ఇల్లీగల్, ఇల్లాజికల్, బీ క్లియర్. కరోనా వైరస్ వస్తే ఇంత ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతా ఉంటే ఇంకా కక్ష సాధింపులు ఏంటండి? అచ్చెన్నాయుడు అరెస్ట్ ఏంటండి? జేసీ ప్రభాకర్ని అరెస్ట్ ఏంటండి? అంటే కరోనా వైరస్ వదిలిపెట్టరా? ఈ రోజు ఇక్కడ రైతులు ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ మీద కక్ష ఏంటండి మీకు? ఎక్కడికి పోతారు మీరు? మానవత్వం ఉందా? మీరు మనుషులేనా? ఏంటిది? ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ఉన్మాదాన్ని? అందుకని అది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను.